మర్నాడు గురువారం. ప్రతి గురువారం చాలా పొద్దున్నే లేస్తుంది రేవతి. ఆ రోజు పగలు పాలు, పళ్ళు తప్ప వండినవేవీ తినదు. అమ్మ బ్రతికున్నప్పటినుంచి కూడా అలాగే అలవాటైపోయింది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి, దగ్గర స్నేహితులకు కూడా బాగా తెలుసు. వీలైనంత మట్టుకు ఎవరూ తనని ఆ రోజు విసిగించరు. స్నానం, పూజ అయిందాకా కూడా సాధారణంగా ఎవరితోనూ మాట్లాడదు. 5:30 కల్లా లేచి రవి, రమేష్ టెన్నిస్‌కి వెళతారని కాఫీ, ఇడ్లీలు, పచ్చడి తయారు చేసింది. రవిచంద్ర ప్లేటు పక్కన నానేసిన బాదం పప్పులున్నాయి. అవి చూసి కళ్ళెగరేశాడు రమేష్. అది గమనించిన రవిచంద్ర, నేను సరిగ్గా వేళకి కడుపు నిండా తిన్నని మీ చెల్లాయికి అనుమానం, భయం కూడాను. అందుకని రోజూ నేనీ పప్పులు తినాల్సిందే అన్నాడు. చూసారా, మా చెల్లికి మీరంటే ఎంతిదో అన్నాడు రమేష్. మాట్లాడకుండా ఇద్దర్నీ తినమని కళ్ళతోనే హెచ్చరించింది రేవతి. తను కప్పులో కాఫీ తెచ్చుకుని వాళ్లతో కూర్చుంది. ఇద్దరూ గబగబా తిండం ముగించి ఆటకి వెళ్ళిపోయారు. ఇంతలో మధు లేచాడు. సాధారణంగా వాడి పనులన్నీ వాడే చూసుకుంటాడు. వాడికి కూడా ఇడ్లీ పెట్టేసి మధ్యాహ్నం లంచ్కి మాత్రం శాండ్విచ్ చేసిచ్చింది. వాడికి ఇడ్లీలు, ఉప్మాలు స్కూలుకి తీసుకువెళ్ళడం ఇష్టం ఉండదు. మధు కూడా స్కూలుకి వెళ్ళాక రేవతి ఓ నిమిషం ఆలోచించింది. తనకెలాగూ మౌనం ఇంకో గంట దాకా. మధ్యాహ్న భోజనాల సంగతి చూసి ఏకంగా రమేష్ని తీసుకువెళితే నయమేమో రఘు దగ్గరకు. వాడి మావయ్యని తీసుకొచ్చానని వాడేమంటాడో మరి. సరేలే, ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం అనుకొని రేవతి స్నానం, పూజ ముగించి వంట మొదలుపెట్టింది. కొడుకుని స్కూలుకు పంపి అనసూయ కూడా సహాయానికొచ్చింది. 1-2 గంటలు ఆడి బాగా అలసిపోయి సంతోషంగా ఇంటికొచ్చారు రవి, రమేష్లు. అందరూ గబగబా రెడీ అయిపోయి రవితో పాటు బయలుదేరారు. తను కూడా వచ్చి కొడుకుని చూసి అప్పుడు ఆఫీస్కి వెళతానన్నాడు రవిచంద్ర. కారు రేవతికి వదిలి తను టాక్సీలో వెళ్లడము ఏదో చేద్దాంలే అన్నాడు. పళ్ళు కొనిపెట్టింది రేవతి. ఒక డబ్బాలో బంగాళదుంప కూర, అన్నం, ఒక దాంట్లో సాంబారన్నం, ఇంకో డబ్బాలో విడిగా పెరుగన్నం కలిపింది రఘుకి. ముగ్గురు నర్సింగ్ హోంకు చేరారు. రఘు గది దగ్గర డాక్టర్ శివ, డాక్టర్ దయాకర్, హెడ్ నర్సు నిల్చుని మాట్లాడుకుంటున్నారు. రవిచంద్రని చూస్తూనే ఇద్దరు డాక్టర్లు మర్యాదగా పలకరించారు. పక్కనే ఉన్న రమేష్ని పరిచయం చేశాడు రవి. తను వాళ్లతో మాట్లాడుతూ గది బయటే ఉండిపోయాడు. రేవతి, రమేష్ లోపలికి వెళ్లారు. హాయ్ చాంప్, హౌ ఆర్ యూ? రఘు మంచం దగ్గరగా వెళ్లి పలకరించాడు రమేష్. మామయ్య, ఎప్పుడొచ్చారు? చక్కగా పలకరించిన రఘుని చూసి రేవతి మనసు కుదుట పడింది. అమ్మయ్య, వీడు బావున్నాడు అనుకొని కొడుకు దగ్గరగా వెళ్లి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. తల్లికేసి చూసి నవ్వాడు రఘు. ఇంటికెళ్ళిపోదామమ్మా, ఐ డోంట్ లైక్ ఇట్ హియర్ అన్నాడు. చెస్ట్ ట్యూబ్ తీసేసిన చోట చిన్న బ్యాండేజ్ ఉంది. 2 చేతుల ఐవి ట్యూబులు తీసేశారు. ఇవాళ ఇంటికెళ్తామా బాబు? ఆశగా అడిగింది రేవతి. ఐ థింక్ సో. నాన్నొచ్చారా? నిన్న రాలేదేం? అడిగాడు రఘు. ఏంటి నా మీద నేరాలు చెప్తున్నారు అంటూ లోపలికొచ్చాడు రవిచంద్ర. అతను బయట డాక్టర్లతో ఏం మాట్లాడాడని ఆతృతగా ఉంది రేవతికి. కానీ అడగడానికి అది సందర్భం కాదని గ్రహించి ఊరుకుంది. మనం వీడిని ఇవాళ తీసుకెళ్ళచ్చట. కెన్ యూ మేనేజ్? నేను ఇక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్ళిపోతాను, భార్యకేసి తిరిగి అన్నాడు. మీరు కూడా రాలేరా? అడిగింది రేవతి. సారీ, నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తానుగా సమాధానపరుస్తున్నట్లుగాని ఒకసారి రఘు చెస్ట్ మీద బ్యాండేజీ ఎత్తి చూసి గుడ్ అని మళ్ళీ పెట్టేశాడు. ఒకసారి రేవతి భుజం తట్టి మళ్ళీ మాట్లాడతాను అని కారు తాళాలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకేం చెయ్యాలో తెలియక రేవతి రఘుని వెళదామా అని అడిగింది. బట్టలు మార్చుకుంటాను, అన్నం ఇంటి దగ్గరే తింటాను మీతో అన్నాడు రఘు. ఇంతలో ఇంకో నర్సు వచ్చి, మేడం, మీరొచ్చి బిల్లు కట్టేసి ప్రిస్క్రిప్షన్ తీసుకువెళ్ళండి అంది. పర్సు తీసుకుని చెక్కు బుక్కు ఉందా అని చూసుకుని ఆఫీస్కి వెళ్ళింది రేవతి. తనతో కూడా వెళ్ళిన రమేష్ ఆఫీసు గది బయటే వెయిట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత పాలిపోయిన మొహంతో బయటకొచ్చింది రేవతి. ఏంటమ్మా అని అడగబోయి ఆగాడు రమేష్. ఒక్క క్షణమాగి, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఈ 3 రోజుల బిల్లు ఎంతో తెలుసా అన్నయ్య? 36,400 అదీ కాక బక్షీస్ అని వరుసగా 4 నిల్చున్నారు. ఇంకేదో అనబోయి ఆపేసింది రేవతి. చెల్లెల దగ్గర నుంచి ఇంకే సమాచారం రాదని రమేష్కి బాగా తెలుసు. ఇద్దరూ మాట్లాడకుండా రఘు గదికొచ్చేసరికి తను బట్టలు మార్చుకుని నీరసంగా దిండు కానుకుని కూర్చున్నాడు. తను తెచ్చిన బ్యాగులో అతను నిన్న విప్పిన బట్టలు పెట్టి మెల్లగా చెయ్యందించింది రేవతి.
జాగ్రత్తగా మంచం మీద నుంచి లేచి కొంచెం నిలబెట్టాడు రమేష్. మొత్తానికి కారు దగ్గరికి చేరుకున్నారు. మధ్యలో ఫార్మసీ దగ్గర కారు ఆపింది. రఘు, రమేష్ కారులోనే కూర్చున్నారు. రేవతి షాపులోకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. యాంటీబయాటిక్ వెంటనే ఇవ్వగలనని, ఆ రెండో మందు స్టాకులో ఉండదని, అది ఇంకో బ్రాంచీకి రాసి తెప్పించాలని అన్నాడు. మేడం, ఈ తెప్పించాల్సిన మందు కొంచెం ఖరీదవుతుందమ్మా. మీకు ఊరికే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. పర్వాలేదు, తెప్పించగానే చెప్పండి అనొచ్చేసింది రేవతి. అతని దగ్గర వీళ్ళు అప్పుడప్పుడు దగ్గుమందు అవి కొండం, బ్యాండేడ్స్, మగపిల్లల ఆటల దెబ్బల కోసం బ్యాండేజీలు కూడా అన్నీ అక్కడే అలవాటుగా కొంటుంది రేవతి. పైగా డాక్టర్ గారి కుటుంబం అని కొంచెం గౌరవం కూడా. ఇంకో 20 నిమిషాల్లో ఇల్లు చేరుకున్నారు. మెల్లగా కారు దిగిన రఘుకి నరసింహులు ఎదురొచ్చాడు. ఆ పూట అతను పనికి వెళ్ళినట్టు లేదు. అనసూయ కూడా నవ్వు ముఖంతో ఎదురొచ్చి, బాగున్నావా రఘుబాబు అని పలకరించింది. మౌనంగా తలూపాడు రఘు. మెల్లిగా నరసింహుల ఆసరాతో తన గదిలోకి వెళ్ళాడు. అన్నం పెట్టేస్తాను రఘు. అన్నయ్య, వచ్చి చేతులు ఇక్కడ సింకులో కడుక్కో అంటూనే చకచకా బల్ల మీద అనసూయ అమర్చిన ప్లేట్లో వడ్డించి సాగింది రేవతి. 10 నిమిషాల పాటు వెయిట్ చేసినా రఘు రాలేదు. నరసింహులు మెట్లు దిగొచ్చి, బాబు రాడంటమ్మా, కాసేపయ్యాక నన్నే పైకి పెరుగన్నం తెమ్మన్నాడు అన్నాడు. ఏదో అనబోయి తమాయించుకుని సరే అంది రేవతి. తీరా ప్లేట్లో వడ్డించేసింది కాబట్టి అన్నగారితో పాటు తను తప్పనిసరిగా బల్ల దగ్గర కూర్చోవలసి వచ్చింది రేవతికి. కానీ నోట్లోకి ముద్ద దిగలేదు. హాస్పిటల్ నుంచి వచ్చిన పిల్లాడు అన్నం తినకుండా తను తినేయడమేమిటి? రేవతిని జాగ్రత్తగా గమనిస్తున్న రమేష్ గంభీరంగా అయినా స్పష్టంగా అన్నాడు. రేవతి, నువ్వు కొంచెం సెంటిమెంట్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఉండడం మొదలు పెట్టాలనిపిస్తోంది నాకు. ఎదుగుతున్న పిల్లల మూడ్స్ ఎప్పుడెలా ఉంటాయో వాళ్ళకే తెలీదు. అలాంటిది ప్రతి చిన్న విషయం పట్టించుకున్నారంటే చాలా కష్టమవుతుందమ్మా. సమ్టైమ్స్ మా సజిని రజనీతో కూడా వాళ్ళమ్మ తంటాలు పడుతుంటుంది. వదిలేయి అంటే నా మీద కోపం వచ్చేస్తుంది. అవుననుకో, కానీ అంత దెబ్బ తగిలి ఇంటికొచ్చిన పిల్లాడు తినకుండా అర్ధోక్తిలో ఆపేసింది రేవతి. ఇంకా రమేష్ కూడా పొడిగించలేదు. ఒక అరగంట అయ్యాక చిన్న బౌల్లో పెరుగన్నం కలిపి పైకి తీసుకెళ్ళింది రేవతి. రఘు గది తలుపులు మూసున్నాయి. మెల్లగా తట్టింది, కానీ అతను కదిలిన చప్పుడు వినపడలేదు. చేసేదేం లేక అన్నం అలా గుమ్మం దగ్గరే వదిలేయడం ఇష్టం లేక తిరిగి కిందకొచ్చేసింది రేవతి. రేవతి, ఒక నిమిషం ఇలా వచ్చి కూర్చో. కిచెన్ టవల్తో చేతులు తుడుచుకుని బుద్ధిగా వచ్చి రమేష్కి ఎదురుగా కుర్చీలాక్కుని కూర్చుంది రేవతి. చూడమ్మా, ప్రస్తుతం మనకేమీ నిర్ధారణగా తెలీదు. జాగ్రత్తగా వాడి కళాకళలు చూసుకుని మొసలుకోవాలి. నీ దృష్టంతా 24 గంటలు రఘు మీదే పెట్టుకుని మదన పడుతుంటే మధు, మీ ఆయన ఏమైపోతారు చెప్పు? 2-3 రోజుల్లోనే నీ మొహం ఎంత పీక్కుపోయిందో చూడు. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండి నీ హెల్త్ చూసుకో. నీకెప్పుడు ఏది కావాలన్నా నేనున్నాను అన్నాడు రమేష్ కుర్చీలోంచి లేస్తూ. రవొచ్చాక చెప్పు, నాకు కొంచెం ఆఫీస్ పనుంది, చేసుకుంటూ ఉంటాను అన్నాడు తన గదిలోకి వెళుతూ. రేవతి కూడా రవిచంద్ర అప్పుడే వచ్చేలా లేడని ఏ పని చేయడానికి మనస్కరించక ఎప్పుడో సరదాకి మొదలుపెట్టిన షాలు, క్రోషు నీడిల్స్ తెచ్చుకుని వాల్యూమ్ లేకుండా టీవీ పెట్టుకుని కూర్చుంది. చేతులు యాంత్రికంగా అల్లుకుపోతున్నాయి, కానీ మనసే పై గదిలో రఘు మీద కేంద్రీకృతమై ఉంది. నిశ్శబ్దంగా ఒక గంట గడిచాక గేటు చప్పుడైంది. రవిచంద్ర లోపలికొస్తూనే ఎలా ఉన్నాడు రఘు అని అడిగాడు. చేతిలోని షాల్ పక్కన పెట్టి లేచి అతని చేతిలోని బ్రీఫ్ కేసు అందుకుంటూ కళ్ళు పైకెగరేసి తిప్పింది. అర్థం చేసుకున్న రవిచంద్ర 2 మెట్లు ఒకసారి ఎక్కి పైకి వెళ్ళాడు. 40 ఏళ్లు దాటుతున్న కుర్రాళ్ల చకచకా మెట్లెక్కేసిన రవిచంద్రకేసి చూసి విజిల్ వేశాడు రమేష్ గదిలోంచి బయటకొస్తూ. మంచి షేపులో ఉంచుతున్నావే చెల్లెమ్మా, ఏంటి మ్యాజిక్ అన్నాడు చెల్లికేసి చూస్తూ. నవ్వేసింది రేవతి. 10 నిమిషాల్లో బట్టలు మార్చుకుని రవిచంద్ర ఒక చేత్తో రఘు చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి, రేవతి, అన్నం పెడతావా అన్నాడు. టేబుల్ మీద 2 కంచాల్లో గబగబా వడ్డించింది. నేను అన్నయ్యతో తినేశాను అంది సంజయ్ చెప్తున్నట్టు. దట్స్ గుడ్. మధు తినేసి వర్క్ చేసుకుంటున్నాడా అన్నాడు. రమేష్ అవునంటూ వచ్చి, నేను, మధు, రేవతి మీకన్నా ముందు తినేశాం బావగారు. సారీ, నాకు పొద్దున్నే ప్రయాణం అన్నాడు. ఎప్పుడైనా ఒకసారి రవిచంద్రని నోరారా బావగారు అని పిలుస్తాడు, తనకన్నా చిన్నవాడైనా. పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్ళాలి మీరు? నేను మిమ్మల్ని దింపి హాస్పిటల్కి వెళ్ళిపోతాను. ఓ, డోంట్ వర్రీ, కాల్ ట్యాక్సీకి చెప్పాను అన్నాడు రమేష్. నోనో, నేనొస్తాను అన్నాడు రవి.
ఇంకా వాదించకుండా ఊరుకున్నాడు రమేష్. అదీ కాకుండా అతని తోటి ఒంటరిగా మాట్లాడడానికి అదో మంచి అవకాశం అనుకున్నాడు. చిన్న చిన్న గిన్నెల్లో పండు ముక్కలు పెట్టి పైన ఐస్ క్రీం వేసి చిన్నవాణ్ణి కూడా కిందకి పిలిచింది రేవతి. అందరూ ఇష్టంగా తిన్నారు. ఎక్కువగా నూనె నేతులు పెట్టి స్వీట్స్ చేయదు రేవతి. కానీ కస్టర్డ్ ఐస్ క్రీంలు అందరికీ ఇష్టమే. రఘు, ఈసారి సెలవులకి మా దగ్గరికి రాబోయ్. అందరం కలిసి ఎక్కడికైనా ఒక 4 రోజులు సరదాగా వెళదాం అన్నాడు రమేష్. ఓకే అని తలూపాడు రఘు. తిండమైపోగానే నాకు నిద్రొస్తోంది అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్నే వెళ్ళాలి కదా అని రమేష్ కూడా పడుకుంటానని వెళ్ళాడు. రవిచంద్ర చేతిలో కొత్తగా వచ్చిన మెడికల్ జనరల్ పట్టుకుని కాసేపు వంటింట్లోనే కూర్చున్నాడు. గిన్నెలు సర్దేగానే రేవతి కూడా లైట్లార్పి తలుపులు చెక్ చేయబోతుంటే, నేను తాళం వేస్తానులే రేవతి, ఒకసారి ఇలారా. సారీ, పొద్దున్న వాడిని డిశ్చార్జి చేసినప్పుడు నేను కూడా రాలేదని కోపం వచ్చిందా? హాస్పిటల్కి వెళ్ళడం లేట్ అయిన కొద్దీ సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది కదా అనునయంగా అన్నాడు. నేనేం అనలేదే, కానీ వచ్చే వారం నుండి నా నైట్ షిఫ్ట్లు కూడా మొదలు. ఎలాగాని చూస్తున్నాను అంది రేవతి చెయ్యి విడిపించుకుంటూ. దానిలో ఏముంది, మనమే రోజంతా బేబీ సిట్టింగ్ చేయనక్కర్లేదుగా. హీ విల్ బౌన్స్ బ్యాక్ సూన్ అన్నాడు. సరే, ఇంకా సంభాషణ పొడిగించకుండా మీరు పైకొస్తున్నారా, లైట్ ఉంచనా ఇక్కడ అని అడిగింది. అన్నట్లు నర్సింగ్ హోమ్ బిల్లు చాలా ఎక్కువ వచ్చింది అంది. దట్స్ ఓకే, కట్టేసావు కదా అన్నాడు. ఇద్దరూ వంటింట్లో లైటు తీసేసి మెట్ల దగ్గర చిన్న లైటు మాత్రం ఉంచి పైకి వెళ్లారు. వెళుతూ రఘు యాంటీబయాటిక్ ఒక గ్లాసుతో నీళ్లు తీసుకెళ్లి అతని తలుపు తట్టింది రేవతి. తలుపు దగ్గరగానే వేసుంది, కానీ గదిలో అతని బాత్రూంలో లైట్లు వెలుగుతున్నాయి. రేడియోలో ఏదో స్టేషన్లో పాటలు, మధ్యలో గరగరా మ్యూజిక్ వినిపిస్తున్నాయి. నెమ్మదిగా లోపలికి వెళ్లి బాత్రూంలో లైటు మాత్రం ఉంచి మిగిలినవి తీసేసి రేడియో ఆర్పేసింది. కాలేజీకి వెళ్లకముందు తన గదిలో తనొక్కడికి టీవీ కావాలని ఎంత గొడవ పెట్టినా రేవతి ఒప్పుకోలేదు. అసలు ఇంట్లో ఒక్క టీవీయే తనకి నచ్చదు, కానీ అందరూ మగవాళ్లే తను తప్ప. స్పోర్ట్స్ తెగ చూస్తారని, ఆ వంకనైనా అందరూ కలిసి కింద హాల్లోనే ఉంటారని ఊరుకుంది. మంచినీళ్ల గ్లాసు పక్కనే ముందు పెట్టి తలుపు దగ్గరగా వేసి వచ్చేసింది రేవతి. కొంచెం సేపు పడుకునే ముందు జనరల్ చదవడం అలవాటైనా రవిచంద్ర ఆ రోజు బ్రష్ చేసేసుకున్నాక పక్కెక్కేశాడు. రేవతి ఒక్క నిమిషం పడుకున్న అతనికేసి చూస్తూ అలా నిల్చుండిపోయింది. త్వరగా వచ్చి పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవాలి అంటూనే అటువైపు తిరిగి పడుకున్నవాడు రేవతి బాత్రూం నుంచి వచ్చేసరికే గాఢ నిద్రలో ఉన్నాడు. తను ఓ పక్కగా ముడుచుకుని పడుకుంది. మర్నాడు తెల్లవారుజామున లేచి రమేష్, రవిచంద్ర వెళ్ళిపోయారు. రేవతికి చాలా దిగులుగా అనిపించింది. అన్నగారి వెనకాతలే తలుపు దాకా వెళ్ళి అందర్నీ అడిగానని చెప్పు, వీలైతే మళ్ళీ రాగలవా అంది బెంగగా. తప్పకుండా వస్తానమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయాడు రమేష్. తలుపు గడియవేసి లోపలికొచ్చిన రేవతి మెట్ల మీద నిల్చున్న రఘును చూసి బిత్తరపోయింది. నిద్దట్లో వాచి, ఎర్రబడిన కళ్ళు, చెదిరిన జుట్టు, అలా శూన్యంలోకి చూస్తూ నిల్చున్నాడు రఘు. బాబూ, నిద్ర పట్టడం లేదా? ఇంత త్వరగా లేచేవేంటి? రఘు దగ్గరగా వెళ్ళి అడిగింది. ఆకలేస్తోంది అన్నాడు. సరే, బ్రష్ చేసుకునిరా, పాలు తాగుదువు గాని అంది. నేను టీ తాగుతాను, ఏమన్నా తినాలి, తర్వాత బ్రష్ చేసుకుంటానులే అన్నాడు విసుగ్గా. ఇవేం కొత్త అలవాట్లురా? కాలేజీ మహత్యమా ఏంటి? సరదాగా అంది. రఘు మాట్లాడకుండా వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. గబగబా టీ కలిపి రేవతి ఒక ప్లేట్లో ఇడ్లీలు వేసి పెట్టింది. అన్నీ 5 నిమిషాల్లో తినేసి అక్కడే ఉన్న సోఫాలోకి మారి మళ్ళీ నిద్రపోయాడు. అలా పడుకున్నవాడు మధు లేచి రెడీ అయిన చప్పుడు కాని, రేవతి, అనసూయ వంటింట్లో చేసే అలికిడికి కాని ఏమీ పట్టనట్లు 11 గంటల దాకా నిద్రపోయాడు. వాణ్ణి అలాగే వదిలేసి తన స్నానం, వంట పూర్తి చేసుకుంది రేవతి. 12 ప్రాంతంలో మెడికల్ షాప్ వాడు మందులొచ్చాయని వచ్చి తీసుకెళ్ళమని ఫోన్ చేశాడు. నరసింహుల్ని కేకవేసి 500 రూపాయల నోట్లిచ్చి పంపింది రేవతి. ఒక గంటలో మందులు తెచ్చిన నరసింహులు 60 రూపాయలు చేతిలో పెట్టాడు. మందుల షాపు వాడు ఖరీదవుతుంది అన్నాడు, కానీ ఇంత ఖరీదనుకోలేదు రేవతి. ఇంకా తన నర్సు ట్రైనింగ్ ఓ మూల మనసు వేధిస్తూనే ఉంది. ఏ టెస్టుల ఆధారంగా వీళ్ళు ఇంత చప్పున ఇంత స్ట్రాంగ్ మందులు వాడుతున్నారు? ఇవాళ రాత్రి డ్యూటీకి వెళ్ళినప్పుడు టైం దొరికితే చదవాలి అనుకుంది. అందరికీ వీలుగా ఉండడం కోసం రాత్రి 11 గంటల నుంచి పొద్దున్న 7 గంటల దాకా షిఫ్టు. ఒక 10 మైళ్ళ దూరంలో ఉన్న హాస్పిటల్లో పనిచేస్తుంది రేవతి. కొద్దిగా దూరమైన రాత్రి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు.
పిల్లలిద్దరూ పెద్దవాళ్లే కాబట్టి భోజనాలవి అయ్యాక ఇద్దరూ కారులో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి తనని దింపేసి రవిచంద్ర వెనక్కి వచ్చేస్తాడు. తను పొద్దున్న ఆటో రిక్షా కానీ వీలుంటే నరసింహంతో కారు పంపితే కారులో కానీ వెనక్కి వచ్చేస్తుంది. రవిచంద్ర పిల్లలు వెళ్ళిపోయాక హాయిగా ఓ 2-3 గంటలు నిద్రపోయి లేస్తే ఫ్రెష్గా ఉంటుంది. అమ్మగారి ఓపిక్కి చకచక్కకి అనసూయ ఆశ్చర్యపడిపోతూ ఉంటుంది. ఎంతో బిజీగా ఉన్న రాత్రుళ్ళు మాత్రం కొంచెం అలసట అనిపిస్తుంది. ఇవాళ రవి త్వరగా వస్తే బాగుండును. రఘుని ఎక్కువసేపు ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేని రేవత్ అనుకుంది. అయినా రఘు పూర్తిగా తేరుకుని మళ్ళీ కాలేజీకి వెళ్లేదాకా తను సెలవు పెట్టేస్తే చూద్దాం, ఇవాళ హాస్పిటల్లో అడుగుదాం అనుకుంది. 7 దాటాక అనసూయని పిలిచి, అయ్యగారింకా రాలేదనసూయ, నేనివాళ పనికి వెళ్ళాలి, కొంచెం నీ పని పూర్తయ్యాక మా ఇంట్లో వచ్చి ఉంటావా అని అడిగింది. పిల్లాడి చేత హోంవర్క్ చేయించి పడుకోబెట్టేసి 10 గంటలకల్లా వస్తానంది అనసూయ. మధు ఇంటికొచ్చాక పిల్లలిద్దరికీ 8 భోజనాలు పెట్టేసింది. రఘు ఉలుకు పలుకు లేదు. మందులిస్తే వేసుకుంటున్నాడు, లేకపోతే టీవీ ముందు కూర్చుంటున్నాడు. రేవతి 9:15 దాకా చూసి అన్నం తినేసింది. రవిచంద్ర నుంచి ఫోన్ కూడా లేదు. తీరా బయలుదేరదాం అలవాటుగా వచ్చే ఆటోవాణ్ణి పిలుచుకుని అనుకున్నంతలో, అమ్మా, నేను రేపు జైపూర్ వెళ్ళిపోతాను అన్నాడు రఘు. గతుక్కుమంది రేవతి. అదేంటి, సెలవులింకా వారు ఉన్నాయిగా, అదీగాక నీ మందుల సంగతి చూడాలి, ఎలా పనిచేస్తాయో. మళ్ళీ డాక్టర్ల అపాయింట్మెంట్లు అయ్యాక వెళదువు గాని అంది. ఐఆమ్ ఫైన్, నాకు ఈ మందులవి అవసరం లేదు, వాళ్ళని తీసుకోమను అన్నాడు విసురుగా. అదేంటి రఘు, అర్థం లేకుండా మాట్లాడుకు. అయినా నాన్నను రాని, నేనిప్పుడు డ్యూటీకి వెళ్ళాలి అంది రేవతి. నాన్నొచ్చి ఏం చేస్తారు, అయినా ఇది నా డెసిషన్ అన్నాడు. ఇంకా పొడిగించడం వాదనలోకి దారి తీస్తుందేమోనని మాట్లాడకుండా జోళ్లు వేసుకుని తలుపు దగ్గరగా వేసి బయలుదేరింది రేవతి. వెనకే తలుపు తెరిచి, నేను ప్యాక్ చేసుకుంటున్నాను అన్నాడు రఘు గట్టిగా. మధు ఈ మాటలు విని తను కూడా బయటకొచ్చి, నువ్వు వెళ్ళమ్మా, నీకు లేట్ అవుతుంది అన్నాడు. రఘు మధుని పక్కగా తోసుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. మధు ఆటో దాకా వచ్చి, నువ్వు జాగ్రత్తమ్మా అంటుండగానే రవిచంద్ర కారు ఎదురొస్తూ కనపడింది. అమ్మయ్య అనుకుంది రేవతి. కాస్త నిదానించిన మనసుతో ఆటోవాణ్ణి పోనిమంది. చాలా ఏళ్లుగా అలవాటైన ఊరు పరిసరాలు కాబట్టి కొంతమంది పనివాళ్లు, పచారీ కోట్ల వాళ్ళు, ఆటో వాళ్ళు బాగా పరిచయం. అందరికీ రవిచంద్రంటే గౌరవంతో కూడిన భయం. రేవతి అలా కాదు, అందర్నీ నవ్వుతూ పలకరిస్తుంది. అందుకని వాళ్ళు అభిమానంగా ఉంటారు. డాక్టర్ బాబు బాగున్నారా అమ్మా? ఆటో డ్రైవర్ రహీం అడిగాడు. అతనికో 50 ఏళ్లుంటాయి. అతనికి 2 కొడుకులు, ఇద్దరూ చెరో ఆటో నడుపుతారు. బాగున్నారు రహీం, మీ ఆవిడ పిల్లలు కులాసానా అని అడిగింది. అల్లా దయవల్ల అంతా బాగున్నాం అన్నాడు రహీం. త్వరగానే హాస్పిటల్ చేరుకుంది రేవతి. రెగ్యులర్గా అదే ఆటో వాడతారు కాబట్టి నెలకోసారి డబ్బిస్తుంది. అదీ కాక ఈద్కని, ఇంకా తమ పండగలు, దీపావళికి కూడా ఏదో ఒకటి ఇస్తుంటుంది. సలాం కొట్టి వెళ్ళిపోయాడు రహీం. పొద్దున్న మాత్రం దొరికిన ఏదో ఒక ఆటోలో ఇంటికొచ్చేస్తుంది రేవతి. పనిలోకి వెళుతూనే రేవతి పూర్తిగా మారిపోతుంది. ఇక స్వంత విషయాలు, సమస్యలు ఏమీ గుర్తుకు రావు సాధారణంగా. కానీ ఇవాళ మాత్రం మనసెందుకో చాలా కలతగా ఉంది. బయలుదేరుతుండగా రఘు ఎందుకంత రాద్ధాంతం చేశాడు? వాడు ఇలాంటి స్థితిలో జైపూర్ ఎలా వెళ్తాడు? పోనీ తను కూడా వెళ్తేనో? అయినా ఎలా వెళుతుంది? ఇక్కడ చిన్నవాడికి కాంపిటేటివ్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. వాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి వెళదామనుకుంటున్నాడు. తన దృష్టంతా రఘు మీదే కేంద్రీకరిస్తే చిన్న కొడుక్కి అన్యాయం చేసినట్లవదు. రామాయించుకుని మిగిలిన రాత్రి పనిలో మునిగిపోయింది రేవతి. మర్నాడు పొద్దున్నే డ్యూటీ నుంచి ఇంటికొస్తున్న రేవతికి ఏదో తెలియని గుబులు మొదలైంది. గేటు తీసుకుని లోపలికొస్తుంటే అనసూయ పొరుగునొచ్చి, అయ్యగారు తెల్లవారగట్ల రఘుబాబుని తీసుకెళ్లారండి, మీకు ఈ చీటీ ఇమ్మన్నారు అని ఓ కాగితం ఇచ్చింది. రఘుని అడ్మిట్ చేస్తున్నాను, అవగానే ఇంటికొచ్చేస్తాను, కాల్ చేయకు రవి అని తొందరలో రాసిన స్పష్టంగా ఉంది అతని చేతి రాత. కానీ ఆ సందేశమే అర్థం కాలేదు రేవతికి. మధుబాబు రెడీ అవుతున్నారండి, నరసింహులు రహీంతో చెప్పాడు ఆటోకి. బాబుకి ఇవాళ యూనివర్సిటీలో స్పెషల్ క్లాస్ అటండి అని అంది. అయ్యో, మర్చిపోయిన సంగతి తల మీద కొట్టుకుంది రేవతి. రఘు గురించి అనసూయని అడగాలనిపించలేదు. రవిచంద్ర పనివాళ్లతో ఎంత ముభావంగా ఉంటాడో తనకి బాగా తెలుసు. తలుపు తెరుచుకుని లోపలికెళ్లిన రేవతి నిశ్చేష్టురాలైపోయింది. వంటింట్లో పగిలిపోయిన గాజు పెంకులు. మధు జాగ్రత్తగా ఏరుతున్నాడు. బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. వంటింట్లో కూడా బూట్లు వేసుకునున్నాడు. కాలికి పెంకులు గుచ్చుకోకుండా కాబోలు.
వంటింటి అల్మరాల మీద, ఫ్రిడ్జ్ మీద కాఫీ మరకలున్నాయి. బహుశా అనసూయ ఇంకా ఇంట్లో కూర్చుండదు. సాధారణంగా వాళ్ళ అబ్బాయిని స్కూలుకి పంపాక వస్తుంది కాబట్టి ఈ మెస్ చూసుండదు. పోన్లే, ఒక రకంగా బయట వాళ్ళెవరికీ తెలియక్కర్లేని రాద్ధాంతం జరిగిందన్నమాట. తల్లి అలికిడి విని మధు తలెత్తి చూశాడు. వాడి మొహంలో భయం, బాధ అన్నీ మిళితమై ఉన్నాయి. ఏం జరిగింది నాన్న? లాలనగా అడిగింది రేవతి. తెలీదమ్మా, నేను లేచి రెడీ అవుతున్నాను. సడన్ గా అరుపులు, కేకలు వినిపించి పరిగెత్తుకునొచ్చాను. రఘు చేతికందిన వస్తువల్లా విసిరేస్తున్నాడు. నాన్న అడ్డం వచ్చినట్లున్నారు. కాఫీ కప్పు జారిపోయినట్లుంది. అమ్మా, రఘు మొహంలో చాలా మార్పు వచ్చేసింది. పొళ్ళు కొరికేస్తూ ఐ వాంట్ టు స్మాష్ సంథింగ్ అని అరిచాడు. నాన్న వాడిని ఎలాగో సముదాయించి ఒక చేత్తో వాడిని పట్టుకుని ఇంకో చేత్తో కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయారు. నువ్వు వచ్చేలోగా నన్ను వీలైనంత జాగ్రత్తగా క్లీన్ చేయమన్నారు. గుక్క తిప్పుకోకుండా చెప్పేశాడు మధు. వాడెప్పుడు ఒక్క ఊపులో ఇన్ని మాటలు మాట్లాడలేదు ఇంతవరకు. సరే, నువ్వెళ్ళు. రహీం దింపుతాడట కదా, ఈ సంగతి నేను చూసుకుంటాను. వంటింట్లోంచి బయటకొస్తోన్న చిన్న కొడుకుని ఒక్కసారి గుండెలకు హత్తుకుంది రేవతి. సాధారణంగా రఘు ప్రేమ కనపరుస్తాడు కాని మధు అలా కాదు. రవిచంద్రలాగే అతని ఫీలింగ్స్ చాలా గుప్తంగా ఉంచుకుంటాడు. అసలేం జరిగిందో భర్త ఇంటికొస్తేనే కాని తెలీదు. చేసేదేం లేక చేతిలో పర్సు కింద పెట్టి ఇంట్లో వేసుకుని చెప్పులు వేసుకుని జాగ్రత్తగా లోనికి అడుగు పెట్టింది. అనసూయ పనిలోకి రావడానికి ఇంకా గంట టైం ఉంది. ఈ లోపల వీలైనంత శుభ్రం చెయ్యాలని పూనుకుంది రేవతి. రాత్రి డ్యూటీ చేసి రావడం, అనుకోని సంఘటన ఇంట్లో ఎదురవడం రేవతిని ఒక రకమైన నిస్సత్తువ ఆవరించింది. ఏదైనా రవి వెనక్కి వస్తేగాని తెలీదు అతని షెడ్యూల్ ఎలా ఉందో ఇవాళ. ఇంకా ఆలోచించలేక ఒక కప్పు కాఫీ కలుపుకుని పని మొదలుపెట్టింది. రేవతికి చకచకా పనిచేయడం అలవాటు మూలాన 40-45 నిమిషాల్లో వంటిల్లు శుభ్రమైపోయింది. మధు కూడా వెళ్ళిపోయి అరగంట అయింది. పైకి వెళ్ళి బాత్రూంలో నీళ్లు రెడీగా పెట్టుకుని స్నానం చేస్తుంటే ఒక్కసారిగా ఉప్పెనగా దుఃఖం వచ్చింది. మళ్ళీ తలస్నానం చేసి దీపం పెట్టడానికి కూడా ఓపిక లేక మంచం మీద వాలిపోయింది. మరో 10 నిమిషాల్లో రవిచంద్ర వచ్చిన చొప్పుడయింది. మంచం మీద నుంచి లేద్దామనుకునేలోగా అతను పైకొచ్చేశాడు. గెడ్డం గీసుకునే వ్యవధి కూడా లేనట్టుంది. మొహం వాడిపోయి వచ్చి పక్క మీద రేవతి పక్కనే కూలబడిపోయాడు. అతన్ని ఏమీ అడగకుండా తను కూడా లేచి కూర్చుని అతని భుజం మీద తలవాల్చింది. ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. హీఈజ్ వెరీ సిక్ రేవతి, జుట్టులోకి వేళ్లు పోనిచ్చి బాధగా అన్నాడు. ఎక్కడున్నాడు? ధైర్యం చిక్కబట్టుకుని అడిగింది. హీ డింట్ గివ్ మీ టైమ్ టు థింక్. డాక్టర్ శివ నెంబర్ నా సెల్లో ఉంది. ఆయనకి ఫోన్ చేశాను. ఒక చేత్తో వీడిని పట్టుకుని లక్కీగా నేను కాఫీ తాగుతూ హాస్పిటల్కి ఫోన్ చేద్దాం నా కేసు గురించి అనుకున్నాను కాబట్టి ఫోను అందుబాటులో ఉంది. ఆయన వెంటనే పలికాడు. ఇక్కడికి కొంచెం దగ్గరగానే ఉన్న సైక్ హాస్పిటల్కి తీసుకురమ్మన్నాడు. అదసలు అక్కడ ఉందని నాకు తెలీదు. కొత్తగా ఎవరో ప్రైవేటుగా కట్టారట. వెళ్ళగానే 4 ఆర్డర్లీలు వాడిని పట్టుకుని ఒక రూంలోకి తీసుకెళ్లారు. దే గేవ్ హిమ్ ఏ షాట్. ఓ 2 గంటలు పోయాక నువ్వు వెళ్ళి చూడు. వాడికి బట్టలు, బ్రష్, పేస్టు అవి తీసుకెళ్ళు అన్నాడు. ఏంటండి ఇలాగా? ఇంత సడన్ గా ఇంత సిక్ ఎలా అయ్యాడు వీడు? నాకు మాత్రం ఏం తెలుసు రేవతి, నాకన్నా పిల్లల్ని నువ్వే ఎక్కువ చూస్తావుగా అన్న రవి మాటలు చురుక్కున తగిలాయి రేవతికి. అంటే అనుకోకుండా చాలా విసురుగా వచ్చింది ఆ మాట. ఏం లేదు, అర్థాలు వెతకు, నేను వాడితో ఎక్కువ టైం గడపను కదా అన్నాను అంతే. ఆ సంభాషణ అక్కడతో తుంపేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అతను. అసలు ఇంతకీ ఇంట్లో ఏం జరిగిందో, రఘు ఎందుకు రాద్ధాంతం చేశాడో ఏమీ అర్థం కాలేదు రేవతికి. 20 నిమిషాల్లో షేవ్ చేసుకుని స్నానం చేసి రవిచంద్ర హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. రేవతి కాసేపు నడుము వాలుద్దామని ఎంత ప్రయత్నించినా కంటి మీదకి కునుకు రాలేదు. అయ్యో, అతను నర్సింగ్ హోమ్ అడ్రస్ ఇవ్వలేదే అనుకుంటూ కిందకొచ్చిన రేవతికి వంటింట్లో ఒక కప్పు కింద ఒక ఫోన్ నెంబరు, న్యూ బిగినింగ్స్ అన్న పేరు రాసిన కాగితం కనిపించింది. అంత ఆందోళనలోనూ రవిచంద్ర డిసిప్లిన్కి, అతని మీద గౌరవం ఇనుమడించింది రేవతికి. ఇంకా లాభం లేదని యాంత్రికంగా తను పనులు ముగించుకుని అనసూయని పులకాలు మాత్రం చేయమని మిగతా వంట చేసేసింది. క్రమశిక్షణలో ఒక రకమైన మనశ్శాంతుంది. గత 8 ఏళ్లుగా రేవతికి అర్థమైన జీవిత సత్యం ఇది. ఎలాంటి కష్టం ఎదురొచ్చినా కూడా రోజూ అలవాటైన టైంకి లేచి కొంచెం సేపు మొక్కల్లో పనిచేసి ఆ తర్వాత దైనందిన కార్యక్రమాల్లో పడిపోతే ఇంకా ఆవేదనకి, ఆందోళనకి సమయం ఉండదు. అంటే అవి సమసిపోతాయని కాదు, కానీ కాసేపైనా మనసుకి స్థిమితం చిక్కుతుంది. అందుకని అనుకుంటాను రవిచంద్ర చెదరనట్లుంటాడు అనుకుంది మనసులోనే. కానీ అతనిలోని టెన్షన్ తనకి మాత్రమే బాగా అర్థమవుతుంది. అన్ని పనులు ముగించుకుని తను కూడా అన్నం తిని కాసేపు పడుకుందామని ప్రయత్నించింది. కానీ ఒక్క నిమిషం కన్ను మూతపడినా ఉలిక్కిపడి లేచేసేది.
కళ్ళు మూసినా తెరిచినా ఆవేశంగా ఉన్న బలవంతంగా నిగ్రహించుకుంటున్న రవిచంద్ర మొహం వెనువెంటనే చెల్లాచెదురుగా ఉన్న వంటిల్లు కళ్ల ముందే కదులుతున్నాయి. ఎప్పుడో మాగన్నుగా నిద్రపట్టిన 10 నిమిషాలకి ఫోన్ మోగింది. ఉలిక్కిపడి లేచింది రేవతి. ఇది కొత్త నర్సింగ్ హోం నుంచి వచ్చిన మొదటి ఫోన్ కాల్. రఘు తల్లిదండ్రుల్లో ఎవరైనా వస్తున్నారా? అతనికి బట్టలు మార్చుకోవడానికి ఇంకో జత తెస్తున్నారా? అది ప్రశ్న. భోజనమో? రేవతి తల్లి మనసు అప్రయత్నంగానే అడిగిన ప్రశ్నది. ఫుడ్ బయట నుంచి తేకూడదమ్మా. బట్టలు కూడా తెచ్చాక ఇక్కడ ఫ్రంట్ ఆఫీసులో ముందుగా చెక్ చేయాలి. ఫోన్ చేసిన ఆవిడ మర్యాదగా చెప్పింది. అదేంటి, ఇలాంటి రూలు ఎక్కడా ఎప్పుడూ వినలేదే అనుకున్న రేవతి పైకి మాత్రం సరే అంది. ఆవిడ్ని అడిగి నర్సింగ్ హోంకి డైరెక్షన్స్ తీసుకుంది. నరసింహులు ఉన్నాడా అని అనసూయని అడిగి ఇంకా డ్రైవ్ చేసే ఓపిక లేక అతన్నే డ్రైవ్ చేయమంది. ఏదో కొంచెం తిన్నాననిపించి రఘు బట్టలు 2 జతలు తీసుకుని బయలుదేరింది రేవతి. దాదాపు ఓ అరగంట ఎలా గడిచిందో తెలిసేలోగా అమ్మా దిగుతారా అన్న నరసింహులి మాటలకి ఉలిక్కిపడి ప్రస్తుతంలోకొచ్చింది. చేతిలో పర్సు కూడా కారులోనే వదిలేసి రఘుకి ఇవ్వాల్సిన బట్టల సంచి మాత్రం తీసుకువెళ్ళింది. ఆఫీసు రూంలో ఒక కంప్యూటర్ ముందు ఇంకో 2 చురుగ్గా ఉన్న కుర్రాళ్ళు కూర్చునున్నారు. ఆ పక్కగా ఒక టీవీ స్క్రీన్ లాంటిదుంది. అది మాత్రం మానిటర్ చేస్తున్న ఒక్కరికే కనిపించేలా ఉంది. అందుకని గుమ్మంలో ఉన్న రేవతి రఘు కోసం తెచ్చిన బట్టల బ్యాగు వాళ్ళకిచ్చేసి సెల్ ఫోన్ కూడా బయటే వదిలేసి ఉత్త చేతులతో రఘు గది వెతుక్కుంటూ వెళ్ళింది. ఈసారి వీడు 13వ నెంబర్ గదిలో ఉన్నాడు. ఎందుకో భయం వేసింది రేవతికి. లోపలికి వెళ్ళింది. అక్కడ స్టూల్ మీద ఒక అతను కూర్చునున్నాడు. పేపర్ చదువుతున్నట్లున్నాడు. రేవతిని చూడగానే లేచి నిలబడి కూర్చోండమ్మా, ఆ అబ్బాయికి ఇప్పుడే నిద్ర పట్టింది అన్నాడు. ఒక పక్కగా తిరిగి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు రఘు. వాడి మొహంలో ఎంతో పసితనం. వీడికేనా ఇంత ప్రాబ్లం అనిపించింది రేవతికి.